Western math classes, 10th class trigonometry. Like very important. Like ఏంటిది very important. చూడండి sin theta minus cos theta plus 1 by sin theta plus cos theta minus 1 is equal 1 by secant theta minus tan theta. LHS స్కూల్ RHS చూపించాలి. అయితే చూపించేటప్పుడు ఒక కండిషన్ చెప్పేటండి. ఈ కండిషన్ ఉపయోగించాలి. సీకెంట్ స్క్వేర్ థీటా ఈక్వల్ 1 ప్లస్ tan స్క్వేర్ థీటా. ఇదేం ఫార్ములా? వాల్యూ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ 1. దాని ప్లేస్లో మనం చేయాలా? చూడండి. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలా? LHS తీసుకోవాలి. ఏం చేయాలా? LHS ఏం తీసుకోవాలా? sin theta minus cos theta plus 1 by sin theta plus cos theta plus 1 minus 1 అయితే చూడండి చూడండి ఇక్కడ ఏం వాడిండు? సీకెంట్ థీటా tan థీటా. మనకు సీకెంట్ థీటా ఎలా వస్తుంది, tan థీటా ఎలా వస్తుంది చూడాలి. అయితే బోత్ సైడ్ మనం ఏం చేయాలంటే కాస్ థీటాతో డివైడ్ చేయాలి. మొత్తాన్ని కాస్ థీటాతో డివైడ్ చేయాలి ప్రతి టర్మ్కు. అంటే ఏం చేయాలా? సైన్ థీటా బై కాస్ థీటా మైనస్ కాస్ థీటా బై కాస్ థీటా ప్లస్ 1 బై కాస్ థీటా హోల్ బై కింద కూడా అలానే సైన్ థీటా బై కాస్ థీటా ప్లస్ కాస్ థీటా బై కాస్ థీటా మైనస్ 1 బై కాస్ థీటా. అంటే డివైడ్ బై మొత్తం అయితే రెండు సార్లు రాసి వస్తుందని చెప్పి మామూలుగా రాస్తున్నాం. వినాలా? నెక్స్ట్ టైం సైన్ థీటా బై కాస్ థీటా ఏమవుతుంది? tan థీటా అవుతుంది. ఏమవుతుంది? tan థీటా మైనస్ కాస్ థీటా క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? 1 ప్లస్ 1 బై కాస్ థీటా అంటుంది సీకెంట్ థీటా. 1 బై కాస్ థీటా అంటుంది సీకెంట్ థీటా బై సేమ్ tan థీటా ప్లస్ 1 మైనస్ సీకెంట్ థీటా. అర్థమైందా? సైన్ బై కాస్ అంటే ఏంది? tan థీటా ప్లస్ 1 మైనస్ 1 బై కాస్ థీటా అంటే సీకెంట్ థీటా. అది రాసినాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ఆర్డర్ వేజ్లో రాసుకుంటున్నాం. అర్థమైందా? ఈ +1 అవకలు పంపిస్తున్నాం, ఈ -1 అవకలకి, ఈ +1 అవకలకి పంపిస్తున్నాం. చూడండి ఏం చేస్తున్నాం? tan థీటా వెయిట్ సీకెంట్ థీటా ప్లస్ tan థీటా -1 అంతే కదా? tan థీటా మైనస్ ఇది ఉంది కదా, ఇది ముందరకు రాసుకున్నాం బై సేమ్ ఇదే tan థీటా మైనస్ సీకెంట్ థీటా ప్లస్ 1. అర్థమైందా? ఈ ఒకట్లో అవకలు ఈక్వల్కి మార్చుకున్నాం. అయితే రాసుకునేటప్పుడు 1 అంటే ఏం రాసుకోవచ్చు? 1 అంటే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ అంతా 1 కదా. అది వాడుతుంది చూడు ఇక్కడ. చూడండి సీకెంట్ థీటా ప్లస్ tan థీటా మైనస్ ఈ 1 ఉంది కదా, మైనస్ కాదు 1 నుండి మనం ఏం రాసుకుంటున్నాం? సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా రాసుకుంటున్నాం. అర్థమైందా? ఈ సీకెంట్ థీటా ప్లస్ tan థీటా మైనస్ ఈ 1 నువ్వు ఏం రాసుకుంటున్నా? బ్రాకెట్ రాసిన సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా. ఈ 1 మాత్రమే రాసుకున్నా సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా బై కింద సేమ్ ఎలా ఉందో అలానే రాసిన
దీన్ని ఏమి మార్చలేదు. అర్థమైందా? సరే, ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏమిటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. చూడండి, సీకెన్ థీటా ప్లస్ టాన్ థీటా మైనస్ బ్రాకెట్ ఆఫ్. చూడండి, ఇదేం రాసుకుంటాం? సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా. అర్థమైందా? సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా. టాన్ థీటా మైనస్ సీకెంట్ థీటా ప్లస్ 1. ఏం మార్చుతున్నాం? ఓన్లీ 1 దగ్గర మాత్రమే మార్చుతున్నాం. చూడండి, ఇప్పుడు ఇది వేరు వేరు. చూడండి, ఇది ఎలా ఉందంటే ఏ మైనస్ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ ఏబి అని అర్థం. ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏ కామన్ తీస్తే ఏం రాసుకోవచ్చు? 1 మైనస్ ఏబి అని రాయొచ్చు. 1 మైనస్ బి రాయొచ్చు. సో ఆ విధంగా రాసేటప్పుడు సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా కామన్ తీస్తున్నా. ఏం తీస్తున్నా? సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా కామన్ తీస్తున్నా. ఏమవుతుంది? 1 మైనస్ ఏం మిగులుతుంది? ఇది మిగులుతుంది. సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా. కింద ఏం రాసేది ఏం లేదురా, ఓన్లీ ఒక సైడ్ మాత్రమే. చూడండి, సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా రాసినామా? ఇప్పుడు చూడండి, 1 మైనస్ లోపల మాటిస్తే 1 మైనస్ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా, అంతేనా? బై టాన్ థీటా మైనస్ సీకెంట్ థీటా ప్లస్ 1. అర్థమైందా? అయితే ఇది క్యాన్సిల్ అయిపోద్ది. క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలింది? సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంకా ఉంది. అప్పుడు చూడండి, అర్థమైంది కదా? ఇక్కడ ఏంది? డివైడ్ బై కాస్ థీటా రాసిన. సైన్ థీటా బై కాస్ థీటా అంటాము టాన్ థీటా మైనస్ కాస్ థీటా క్యాన్సిల్ అయితే 1 ప్లస్ 1 బై కాస్ థీటా అంటే సీకెంట్ థీటా బై సైన్ థీటా బై కాస్ థీటా అంటే టాన్ థీటా ప్లస్ కాస్ థీటా బై కాస్ థీటా అంటే 1 మైనస్ 1 బై కాస్ థీటా అంటే సీకెంట్ థీటా రాస్తాం. అయితే ఈ ప్లస్ ఈ -1 ఈ +1 మధ్యలో ఉంది కాబట్టి మైనస్ ఇటా బై సైడ్ పెట్టినా రాసినాం కదా. అయితే ఇదేమో సేమ్ అలానే ఉంటుంది, కానీ 1 మాత్రం నేను రాసుకున్నా. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా రాసుకున్నా. అయితే కిందిది అలానే ఉంచిన. చూడండి, అయితే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా, సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా. ఈ రెండింటిలో కామన్ ఏముంది? సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా. అంటే ఏ రూపంలో ఉంటే ఏ మైనస్ ఏబి రూపంలో ఉంటే ఏ కామన్ ఇస్తే 1 మైనస్ బి ఆ రూపంలో ఉంటుంది. అప్పుడు ఇది కామన్ ఇస్తే వచ్చి ఇక్కడ 1 ఉంటుంది, మైనస్ మిగిలింది ఇది రాసినామా. అయితే ఈ మైనస్ లోపల మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా. అదే రాసింది మైనస్ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా. కింది క్యాన్సిల్ అయింది. మనకేమంది? సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా, సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా టాన్ థీటా రాయాలి. సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా మిగిలితే మనం ఏం చూపించాలా? 1 బై సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా చూపించాలా. అయితే మనం ఏం చేయొచ్చు? ఇక్కడ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా బై 1 రాసుకోవచ్చా? 1 రాసుకున్నా. 1 రాసుకుంటే సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా అలానే రాసుకున్నానా? బై ఇది 1 ఏం రాసుకోవచ్చు? ఇది రాసుకోవచ్చా? ఈ ఫార్ములా ప్రకారం సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చా? 1 ప్లేస్ లో ఇదే కదా సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉందా? అప్పుడు ఏమవుతుంది? సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా బై సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా
సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా. అర్థమైందా? అయితే ఇది క్యాన్సిల్ అవుతుందా? ఇంకేం మిగిలినట్టు 1 సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా. సేమ్ అదే చూపించాల్సింది.